महाराजకు జై. నిజానంద మిడ్డపల్లి సత్యనారాయణ సద్గురు బ్రహ్మరాజుకు జై. మాతా చంద్రమాంబ గారికి జై. దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సిలార్ బీబీ అమ్మవారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. వేదికని అలంకరించిన పెద్దలందరకు నా అనేక ద్వాదశి వందనం. సభను అలంకరించిన భక్తులందరికీ కూడా అలాగే ద్వాదశి నమస్కారం. ఈ 26వ వార్షికోత్సవం మేము రావడం ఇక్కడికి 3 తడవలు, కానీ ఇంతకుముందు ఇప్పుడు 2వ తడవ మేము రావటం. కానీ ఈ కృష్ణ గారు మేము ఉపదేశం తీసుకున్నప్పుడు చిన్నపిల్లగాడు కృష్ణమూర్తి గారు షాపులో అన్నదమ్ములు ఇద్దరు మెడికల్ షాపులో ఉండేవాళ్ళు. నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారు నాయన అనేవాడు. మరి మేము అక్కడి నుంచి నడిచిపోవాలి, ఉన్నారని. అట్లా కృష్ణ గారు ఇవాళ ఎట్లా ఉన్నారంటే ఇవి మరి ఆ వేళ ఎప్పుడో హరిశ్చంద్ర చక్రవర్తి రాశాడు, రాజు కింకరుడు. అట్లని మరి ఏమనుకున్నాం, మేము అట్లనే ఉన్నాం. మరి కృష్ణ గారు చక్కగా పైకి అట్లని ఆ రీతిగానే దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం అన్నాడు. దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం అంటే వివేకం ఏంటి, అవివేకమేంది? వివేకము అంటే తన్ను తాను తెలుసుకోవటం వివేకం. అవివేకం అంటే తానెవరో దేవుడెవరో తెలియకపోవటం అవివేకం. కాబట్టి ఇప్పుడు మరి మానవ జన్మ మరి అనేక జన్మల పుణ్యవశాన వచ్చిందని ఎన్నో చెబుతున్నారు పెద్దలు. మరి అట్లనే అనంత కోటి జన్మల తర్వాత ఒక మానవ జన్మని చెబుతున్నారు. మరి ఈ జన్మ ఎందుకు అని అంటే వివేకము అవివేకము. వివేకంతో విచారించుకుంటే తానెవరో దేవుడెవరో తెలుసుకుంటాడు. కాబట్టి తెలుసుకోవాలి అంటే కర్మ చేయాల్సిందే. ఎవరమైనా కర్మ చేయకుండా ఏ ఒక్కటి కూడా జరగదు. కాబట్టి కర్మ చేయాల్సిందే. ఆ కర్మ అనేది కూడా మరి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, కర్మ ఎరిగి చెయ్యాలట. కర్మ కూడా ఎరిగి చేస్తే అది అంటకుండా కూడా ఉంటుందట. ఎట్లా ఉంటుంది నాయన అంటే మరి మనకి కూడా కొన్ని ఉదాహరణలు కూడా చక్కగా చెప్పి, మరి నీటిలోనే ఉండి తామరాకు నీళ్ళు అంటకుండా ఉన్నట్లు మానవుల్లోనే ఉన్నదని చాలామంది కూడా చక్కగా చెబుతున్నారు పెద్దలు. కాబట్టి అట్టి దాన్ని ఎరగాలి అనంటే ఎక్కడికి పోనవసరం లేదు, తనలోనే ఉన్నాడు పరమాత్మని. మరి వేదాలు ఇప్పుడు అమ్మగారు కూడా పెద్దలు అనేక విధంగా చెప్పారు తనలోనే ఉన్నదని. తనలో ఉన్నదాన్ని తెలియాలంటే గురునకు సేవలు చేయుచు గురుభావము కన్నవాడు గురుపుత్రుడిలన్ గురి గుర్తులు రెండెరుగని దొరలైతే నేమి ముక్తి దొరకదోయన్నా తొదకో గోరా నరకమౌనన్నా పరమార్థమును రోసి హరిని నాయక దొరలాను కొలచెడి నరులాకెన్నడు ముక్తి దొరకదోయన్నా తుదకో గోరా నరకమౌనన్నా. ఎక్కడ తిరిగినా ఏమీ లేదని చెబుతున్నారు. ఒక్క గురువుని చేరితేనే ఈ జన్మ రహితం అవుతుందంటున్నారు. కానీ గురువుని చేరకపోతే రహితం కాదని అంటున్నారు. గురువుని చేరాలంటే మరి ఏమి చేస్తే చేరదామంటే మరి తన పుణ్యం ఉంటేనట. తాను చేసుకున్న పుణ్యం కూడా గురువుకి దారపోయాలట. మరి ఎవరమైనా పాపం అయితే దారపోస్తాం, కానీ పుణ్యం దారపోస్తామంటే ఇక్కడ గురువు దగ్గర పుణ్యం కూడా దారపోస్తేనే. మరి అందుకే ఆయన ఏమంటున్నాడంటే తన మన ధనంబులు 3 గురునకు వినయంగా దారపోస్తే తాను మరచిపోయిన నిజస్వరూపాన్ని తాను జ్ఞప్తికి తీసుకొస్తాడట. కొత్తగా తీసుకొచ్చేది ఏం కాదట. మరి ఇది ఎప్పుడు మరిచిపోయాడు అనండి. మరి
తల్లి గర్భములో 8వ మాసమునందే మరి ఆ ఒక్క పర్యాయం విచారించుకుంటే తెలిసిపోయిందట కథ జన్మలన్నీ కూడా. అక్కడ మరి అప్పుడు భాష చేశాడట, ఏమని, నీకు తప్ప నన్నెవరు రక్షించేవారెవరు లేరు, కాబట్టి అట్టి దాన్ని ఆ రక్షణ నీవే, కాబట్టి నేను రెండవ మరి ప్రమాణం చేస్తున్నా, నీకు తప్ప ఇంక దేన్ని కొలవనని. మరి చేసినవాడు అట్లా ఉండలేక మరి ప్రకృతి యందు గర్భంలో నుంచి మరి నవమాసాలు వచ్చిన గర్భంలో నుంచి నవమాసాలు రాగానే మరి ప్రకృతి యందు రాగానే తాను మర్చిపోయాడు. ఏది మర్చిపోయాడు? తన నిజస్వరూపాన్ని మర్చిపోయిన. నిజస్వరూపం కావాలి అని అంటే ఇప్పుడు తల్లిదండ్రుల గర్భాన పుట్టిన ఈ దేహము లేకుండా పోవాలి. అదే జన్మనా జాయితే శూద్రః కర్మనా జాయితే ద్విజః వేదశాస్త్రానంతు విప్రః బ్రహ్మజ్ఞానానంతు బ్రాహ్మణః అంటున్నారు. బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగితేనే బ్రాహ్మణుడు అవుతాడట. ఎన్ని జన్మలెత్తినా ఇక్కడికి వచ్చి పూర్తి చేయాల్సిందేనంట, కానీ ఇక దేంటో కూడా చేయడానికి లేదట. ఎన్ని జన్మలన్నా తిరగని ఈ ఒక్క జన్మలోని. కాబట్టి అట్టి దాన్ని ఎరగాలంటే గురువుని చేరాల్సింది. గురువుని చేరితే ఏం చేయాలి? మరి అక్కడ ప్రమాణం, మొదట ప్రమాణం చేశాడు, నిన్ను తప్ప రెండో వాడిని కొలవనని. ఇప్పుడు కూడా ఏం ప్రమాణం చేయాలి? తనవు, ధనము, మనస్సు 3 కూడా వినయంగా గురువునికి దారపోయాల్సి వచ్చింది. దారపోస్తే వారేమన్నారు, అయ్యా ఈ తల్లిదండ్రి దేహము ఇది నిజం కాదు, కాబట్టి నేను చెబుతున్నాను అది నిజం. ఏదంటే ఈ 2 తల్లిదండ్రి ఇచ్చిన దేహము నిజం కాదు, నీవేదైతే నిజం అనుకుంటున్నారో అది అబద్ధమట. దాన్ని మరి ఏం చెబుతున్నానంటే ఉన్నదేదో లేదేదో తెలుసుకోవాలంటే మరి ఉన్నదాంతో తెలియాలి అని అంటే మరి త్వతహా ఎవరికీ తెలియట్లేదు. స్వతహా ఎవరు కూడా స్వతహా తెలియబడదు. కానీ గురువుని చేరితేనే, గురువుని చేరాలంటే అహం పోవాలి. అహం పోతేనే గురువుని చేరతారని, గురువుని చేరితేనే మరి తానెవరో దేవుడెవరో తెలుపుతారు. అదిగో అట్టి దాన్ని తెలియటం కొరకు గురువునికి ప్రమాణం ఏం చేశాడు? తన మనధనములు 3 వినయంగా దారపోస్తే ఆ గురువు ఉన్న దేవుణ్ణి చూపించాడు. ఇప్పుడు ఉన్న దేవుడు ఎవరు అనంటే ఇప్పుడు మంత్రపిండం అయ్యాడు. మాయపిండం పోయి మంత్రపిండం అయ్యాడు. ఈ పిండం ఎట్లా ఉన్నది అని అంటే చూడబడేదంతా ఎప్పుడు లేదని, ఉన్నదే అసంబనాభావము, విపరీతాభావము. ఈ భావదోషాల్లోనే మనుషులు మునిగిపోతారు. ఏంటది? ఉన్నదేమో లేదంటున్నాడు, లేనిదేమో ఉన్నదంటున్నాడు. మరి ఉన్నదేంది లేనిదేంది అని అంటే మనం కూడా తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే మనం బజారుకి కూరగాయలు అమ్మడానికి ఒక అబ్బాయి వచ్చాడు. వస్తే ఆ అబ్బాయిని ఏమంటున్నాం? దోసకాయలు అమ్మితే దోసకాయల అబ్బాయి అంటున్నాం, వంకాయలు అమ్మితే వంకాయల అబ్బాయి అంటున్నాం. మరి ఆ అబ్బాయి పేరు వంకాయల దోసకాయల అంటే వంకాయలు కాదు, దోసకాయలు కాదు, కానీ నెత్తిన అవి ఉన్నాయి కాబట్టి వంకాయల అబ్బాయి అనగానే వస్తుంది. మరి రెండో రోజు ఏమీ లేకుండా వచ్చాడు, పిలుస్తున్నావా? అట్లనే మనలోనే ఉండి విన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము కోరినట్టి అతని భంగి తాను దైవమై దేవుణ్ణి ఎదుకురా ఇస్తదా విరామ వినురవేమం. వెన్న చేతిలో పెట్టుకునేట ఎవరో తెలియక మా ఇంటికి చుట్టాలు వచ్చారు, నెయ్యి కావాలని ఇంటింటా తిరుగుతున్నాడట. ఇంటింట తిరిగితే ఏ ఇంటికి తిరిగినా కూడా ఎవరు కూడా ఇదేంది చూసిన వాళ్ళు నెయ్యి చేతిలో వెన్న చేతిలో పట్టుకొని నెయ్యి అడుగుతున్నాడు అని అనుకుంటున్నారట. ఏమో అడిగితే ఏమైద్దో, ఏం చేస్తారో మరి, ఎట్లా కుదరదో. ఎట్లో ఒక అమ్మ ధైర్యం చేసి, నాయన ఒక్క 5 నిమిషాలు నిలబడతావా, నీ చేతిలో ముద్ద నాకు ఇచ్చి అన్నదట. అట్లని నిలబడతానమ్మా, నాకు నెయ్యే కావాలి అన్నాడట. అంటే అప్పుడు ఆ అమ్మ ఆ వెన్న ముద్దను తీసుకుపోయి ఇంట్లోకి తీసుకుపోయి 5 నిమిషాల్లో కరగబెట్టి, ఇదిగో నాయన నెయ్యి పోసుకో అన్నాడట. అట్నే గురువు కూడా తన్ను 5 పువ్వు చేతిలోనట, పువ్వు నలిసినంతసేపట్లో తానెవరో దేవుడెవరో చేశాడట. అట్టి దానిని తెలియాలి అంటే మరి ఎన్నో జన్మల పుణ్యవశాన ఈ గురువుని చేరాలి అంటే మరి ఎన్నో జన్మలు. ఇప్పుడు ఒక్క వస్తువు ఉంటేనే ఇప్పుడు మనం అందరం ఒక్క రూపం అయ్యాం. ఎట్లా?
ఒక్క వస్తువుతోటే. ఎట్లా? అణువు యందు అంట అణిగి ఉన్నదంట. అణువు యందు విశ్వంబు అణిగియుండు, అణువు తనలోన అణిగియుండు. మనసు నిలుపునట్టివాడే జగతిలోన ద్విజుడవు అంటున్నాడు విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైతే మరి ఎక్కడో ఉన్నాడంటే మరి దానికి కూడా ఎక్కడో ఉన్నాడు అంటే కుదరదు అంటున్నాడు. ఎక్కడున్నారు అని అంటే తనలోనే ఉన్నాడు. మనస్సు నిలబెట్టాలట. ఆ మనస్సు ఎట్లా ఉన్నది అంటే మరి గురువు సొమ్మై ఉన్నది. గురువు చెప్పాడు, ఈ మనస్సు నీవు కాదు, ఈ ధనము నీవు కాదన్నాడు. కాబట్టి ఆ తన మనస్సు వారు చెప్పినట్లు చేస్తే చక్కగా సాధించవచ్చు. సాధించితే తాను ముక్తుడవ్వచ్చు. దానిని మరి గురువుని చేరకపోతే ఎన్ని చేసినా లాభం లేదు. కాబట్టి గురువుని చేరాలంటే మరి ఇక్కడ మన దగ్గర ఈషణత్రయాలు ఉన్నాయి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అంటున్నాం. మరి ఆ వాటిలో ఉంటేనేమో ఇది తెలియదు, వాటిని వదులుకుంటే తెలిసే మాట వాస్తవి. మరి దానికే మూటికందినదేందిరా, మూటికందనదేందిరా, మూటికందక మునిగిపోయినదేందిరా అంటున్నారు. మూటికి ఎట్లా అందింది అని అంటే మరి వీటిలో ఈ ఈషణత్రయాల్లో మునిగినంతసేపు ఈ ప్రకృతే సత్యము, ఇదే నిత్యం అనుకుంటున్నాడు. కానీ గురువేమన్నాడు, ఈ ప్రకృతి ఎప్పుడూ లేనిదే, కాబట్టి ఇది సత్యం కాదు, అందుకే మునిగిపోతున్నాడు. పునరపి జననము పునరపి మననము. కాబట్టి అట్టి దానిని ఎట్లా గురువు తన యుక్తితోటి ఈ మంత్రపిండాన్ని మళ్ళీ లేకుండా చెయ్యాలి అని అంటే ఇంతింతని అన్నరానిది వింతలు చేయనిది ఎన్ని విధములగనినన్ చింతలెరుంగనిది ఇతరులు ఏమని నన్ను మారువల్కాది బట్ట బయలు దీనికి ముఖేరితరాజేలు నామరూపక్రియా నటలాలన్నీయో మీరి ఏమాని అనరక ఏకమయ్యున్నది ఈ బట్ట బయలు దీనికి మృక్కేరితరాజేలు. నామము, రూపము, క్రియము అన్నీ కూడా నటలని అంట. అట్లా ఉన్నదట పరబయలు. అది తెలిస్తేనే జన్మ రహితం అవుతుందట. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.